హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ ఆదేశాలు జారీ చేసిందండి. సో ఏమని జారీ చేసింది ఏంటంటే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ముందస్తు జాగ్రత్త అయితే ఈసీ ఆదేశించిందండి రాష్ట్ర పెట్రోల్ బంక్ నిర్వాహకులకైతే. సో ఎవరైతే పెట్రోల్ బంక్ యజమానులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రం అంతా కూడా ముందస్తు జాగ్రత్తగా ఎన్నికల కోడ్ ప్రకారం కంటైనర్లు సీసాలలో పెట్రోలు డీజిల్ పోయకూడదు అని అయితే ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనాల పెట్రోల్ అయితేనేమి డీజిల్ అయితేనేమి ఇంధనాలను నింపాలనే ఆదేశం జారీ చేసిందండి. సో ఇక పౌర సరఫరాల శాఖ ద్వారా పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఈసీ నోటీసులు అయితే అందజేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పెట్రోల్ బంకు యాజమాన్యాల లైసెన్స్ అయితే రద్దు చేయబడుతుందని అయితే హెచ్చరిక జారీ చేసింది. సో ఇక్కడ ఏంటంటే పెట్రోల్ అనేది బాటిళ్ళల్లో కానీ ఎక్స్టర్నల్గా పోయారు. సో వెహికల్ కానీ ఏదైనా ఉంటే వాహనాల్లో మాత్రమే నింపాలి అనే ఆదేశాలు అయితే ఈసీ జారీ చేసిందండి. ఎప్పటి వరకు అంటే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.